హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ వీజీఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఈరోజైతే నా ఫుల్ డే వ్లాగ్ అండి. ఫుల్ డే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే సండే రోజు వీడియో అండి. నిన్న వీడియో కనుమ రోజు అప్లోడ్ చేశాను కదా, తర్వాత 2 రోజులు అయితే వీడియోస్ ఏం చేయలేదు. సో తర్వాత అయితే ఇంకా ఇది సండే రోజు అండి వీడియో. ఇంకా ఇదేంటి అంటే మనం పప్పు గుత్తుంటుంది కదా, అది మా పిల్లలు ఆడుకుంటా విరగ్గొట్టేశారండి. అది మళ్ళీ పెట్టేదానికి కూడా వీలు లేకుండా విరగ్గొట్టేశారు. సో అదైతే మీకైతే చూపిస్తున్నాను. సో ఆ రోజు కనుమ రోజు మినపప్పు కొంచెం తీసి పెట్టాను, చూపించాను కదా. ఆ మినపప్పులో ఇంకా కొంచెం తీసేసి ఈరోజైతే వడలు వేస్తున్నానండి. ఆ రోజు మా ఆయన సరిగా తినలేదు. సో ఆయన పిల్లలకి ఒక టిఫిన్ లాగా ఉండదు కదా, తినొచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే మినపప్పు గ్రైండ్ చేసి పెట్టాను. సో నేనైతే టీ తాగేసానండి. టీ తాగేసి ఇంకా తర్వాత పిల్లలకైతే ఫస్ట్ ప్లెయిన్గా వేస్తున్నానండి వడలు. వాళ్ళు ఉల్లిపాయలు అట్లా వేస్తే తినరు. అందుకనేసి పిల్లల కోసంగా ప్లెయిన్గా వడలు అయితే ఒక 4 వడలు ఫస్ట్ వేసేసానండి. వేసిన తర్వాత ఇంకా ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసుకొని ఇంకా అందులో వేసాను. సో పచ్చిమిర్చి అయితే వేయలేదండి నేను, మా ఆయన తినరు, అందుకనేసి నేను మిర్చి అయితే వేయలేదు. సో మీకు చెప్పడం అలా చెప్పాను, సారీ. సో ఇంకా ఇంతవరకు వేసేసి పిండి అయితే కలిపేసుకుంటున్నాను. పిండి బాగా కలిపేసుకొని ఇందులో అయితే నేను ఎప్పుడు కూడా వడపిండి అనే కాదు, వడ, బోండా, ఇడ్లీ ఎందులో కూడా సోడా ఉప్పు అయితే అస్సలు వాడనండి నేను ఎక్కువగా. సో ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నాను కదా. సో పిండి కలిపేసుకొని వడలు అయితే చేసేస్తాను. దీనికి చట్నీ వచ్చేసి ఎర్ర చట్నీ చేశానండి. ఎండుమిర్చి, ఉల్లిపాయ వేసి చేస్తాం కదా, ఆ చట్నీ అయితే చేశాను. తాలింపు అయితే పెట్టలేదు. సో ఈ వడ అంతా వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఆయిల్ తీసి పెట్టేసి ఆ బాండిలోనే తాలింపు పెడదామని చెప్పేసి సో తాలింపు అయితే పెట్టలేదు. అందులోనూ పిల్లలు చట్నీ తినరు కదా, నార్మల్గా వడలు వేసిస్తాను, ఒట్టి వడలే తినేస్తానండి. ఇంకా ఆయన నేను తినేసరికి టైం పడుతుంది, లేట్ అవుతుంది. సో అందుకోసంగా తాలింపు అయితే లాస్ట్లో వేద్దాంలే అని ఆపేసాను. సో చూడండి పిల్లలైతే, మా చిన్నోడు ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటాడండి. నేను వంట చేస్తుంటే ఇంకా నా చుట్టూ ఇంకా అక్కడక్కడే రౌండ్లు కొడుతూ ఉంటాడు వాడైతే. సో వాడిని చాలా భయం అండి. అందులోని ఇలా ఏదైనా ఆయిల్ ఫుడ్స్ చేసేటప్పుడు మాత్రం దగ్గరికి వస్తే ఇంకా భయం అనిపిస్తూ ఉంటుంది. వాడు ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇందులో వేరే ఒకటి ప్లాస్టిక్ డబ్బాకి మూత పోయేసిందండి. ఆ డబ్బా పోర్లించుకునేది స్టవ్ దగ్గర ఎక్కి నిలబడతాడండి. వాడు నిలబడితే బాగా స్టవ్ బాగా అందిద్ది. సో ఇంకా దాంతో వేరే ఒక భయం. ఒక్కొక్కసారి ఏంటంటే స్టవ్ తిప్పేస్తూ ఉంటాడు, ఆడుకుంటానే తిప్పేస్తాడండి. ఇంకా వాడి కోసమయ్యి సిలిండరు వంట అయిపోయిందా వెంటనే ఆపేసుకోవడం, ఏదన్నా చేసామా మళ్ళీ వెంటనే ఆపేసుకోవడం, అలా చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏంటి పేపర్ పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా. సో టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ కర్రీ చేస్తున్నాను. అండ్ రసంకి అయితే పెట్టాను చింతపండు, ఒక టమాటా వేసి ఉడకబెట్టేద్దామని. కానీ పెట్టానే కానీ అసలు ఆ రోజైతే నేను రసం అసలు చేయలేదండి. సో పెట్టేసి ఇవి సండే బుక్స్ వస్తాయి కదా, వాటిలో లాస్ట్ పేజీలో పజిల్స్ వస్తాయి కదా, అవి నాకు భలే ఇష్టం అండి, సుడోకు. అది అప్పుడప్పుడు ఆ బుక్ దొరికిందంటే మాత్రం అది చేస్తూ ఉంటాను. సో అదే అక్కడ ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇంకా రసంకి అయితే ఉడకబెట్టేస్తూ ఉన్నాను. ఎగ్ కర్రీ అని చెప్పాను కదా, రైస్ అయితే వండేసాను, గుడ్లు ఉడకబెట్టి పెట్టేశాను. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే చేస్తున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాదు కానీ నేను ఎప్పటికప్పుడు చేసి వేసుకుంటానండి. మొన్న ఏంటంటే ఆ రోజు కరెంట్ వేరే పోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్టు దంచేదానికి చిన్న రోలు పగిలిపోయిందని చెప్పాను కదా, మా ఇంట్లో పెద్ద రోలు లేదండి. సో తెచ్చుకోవాలి. ఇంకా నాకైతే ఆ రోజు కుదరక ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ కిందకి దిగేసి షాప్కి వెళ్ళేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చి కూర చేశాను. సో ఆ ప్రాబ్లం అంతా ఎందుకు, సరే వేసి పెట్టుకుందాం, 1 వీక్ ఒకసారి ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువగా అల్లం తెప్పించి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో నేనైతే అల్లం కడిగేసి
తొక్క అయితే తీయలేదండి. నార్మల్‌గా బాగా నీట్‌గా మట్టి ఉంటుంది కదా! ఆ మట్టి అంతా పోయే విధంగా బాగా కాసేపు నానబెట్టేసి, ఇంకా కడిగేసి, ఇంకా అవి ముక్కలు ముక్కలుగా తరిగేసి అంటే దానిలోంచి నీళ్ళు పోయే విధంగా కొంచెం సేపు ఆరబెట్టేసి చూపించాను మీకు. ఇంకా వీడియో అయితే చూపించలేదు. సో అందులో వచ్చేసి 2 తెల్లగడ్డలు చూపించాను కదా! ఫుల్ తెల్లగడ్డలు అయితే వేశాను. కొంచెం పసుపు అయితే వేశానండి. ఇంకా ఏం వేయలేదు. కొంతమంది ఉప్పు కూడా వేస్తుంటారు కదా స్టోర్ ఉంటుందనని. నేనైతే ఇంకా సరే కొంచెమే కదా 1 వీక్ ఒకసారే కదా పట్టబోయేది అని చెప్పేసి, సో ఆ విధంగా అయితే పట్టేశాను మెత్తగా పేస్ట్ అయితే. చాలా బాగుంటుందండి. సో మనకైతే అర్జెంట్ అవసరానికి ఇలాగా ఉపయోగపడుతుంటుంది కదా! అయినా కూడా నాకైతే ఇట్లా నిల్వ ఉండేదానికంటే కూడా అప్పటికప్పుడు చేసి వేసుకుంటేనే బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం అలాగే. సో ఇంకా గుడ్డు కూర అని చెప్పాను కదా! ఇంకా టమోటాలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంచేసి ఇంకా లాస్ట్‌లో అది మిక్సీ వేసేసానండి మెత్తగా, గ్రేవీ బాగా వస్తుందని. సో కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసింది చెప్తానండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి కాదండి, నేను ఎక్కువగా పండుమిర్చి అయితే యూస్ చేస్తాను. మిర్చి అయితే 2 మిర్చి చిన్నదిగా కట్ చేసి వేసుకున్నాను. సో ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవనిచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు మిక్సీకి పట్టాం కదా, ఇంకా అది అయితే పేస్ట్ అయితే వేస్తున్నానండి. సో ఎందుకంటే టమాటాలు మిక్సీకి వేసింది, టమాటాలు బాగా ఎర్రగా పండున్నాయి కానీ కొంచెం గట్టిగా ఉన్నాయండి. ఇంకా అవి కానీ వేస్తే తొక్కులు తొక్కులుగా కనిపిస్తుంటాయి కదా, అలా ఉండకుండా బాగా గ్రేవీ బాగా వస్తుందని నేనైతే ఇలా మిక్సీకి అయితే పట్టానండి. సో వేసాను కదా, ఇందులో కొంచెం ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు ఉడకనిచ్చేసి ఇందులో కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి. అండ్ సరిపడా ఉప్పు కూడా వేసానండి. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం ఉడకనిచ్చేసి, చూడండి గ్రేవీ బాగా చిక్కపడిపోయింది కదా. సో ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసేస్తున్నాను. గుడ్లు వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసి కూరకి సరిపడా ఇంకా కూర అయితే ఉడకనిచ్చేస్తాను మూత పెట్టేసి. చూడండి గ్రేవీ ఎంత బాగుంటుందో, కలర్ఫుల్గా ఉంది కదా ఇలా చూస్తుంటే. సో నేను ఎందుకంటే ఎక్కువ గ్రేవీ పెట్టి చేసిందండి. ఉదయాన్నే టిఫిన్కి వడ అయితే వేసాను కదా, మా ఆయన టిఫిన్కి రాలేదండి. ఒక్కొక్కసారి ఇలాగే చేస్తాడు ఆయన టిఫిన్కి రాకుండా. సో ఆ వడలు అయితే ఉన్నాయి కదా, ఇంకా ఈ గ్రేవీకి అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. ఈరోజు చికెన్ అయితే చేయలేదు, సండే కదా. ఈరోజు చేపలు అయితే చేసుకోవాలనుకున్నానండి. సో తెస్తారనుకున్నాను. ఆయన కూడా ఉన్నట్టుండి నిన్న నైటు పెద్దోడికి లైట్గా జ్వరం వచ్చిందండి. సో అందుకనేసి ఆయన చికెను ఇవేం వద్దు అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళాడు. నేనేమంటే ఇంకా సరే సండే కదా ఏదో ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఎగ్స్ అయితే చేశాను. సో పెద్దోడికైతే పెట్టను, కొంచెం గ్రేవీ వేసి కలిపి పెట్టేస్తాను. వాడి కోసమనే రసంకు పెట్టాను కానీ రసం అయితే చేయలేదండి. నార్మల్గా ఈ ఒట్టి కూర ఒక్కటే చేసేసి ఇంకా గమ్ముగా అయిపోయాను. సో కూర అయితే బాగా దగ్గర పడిపోయింది కదా, దగ్గర పడ్డ తర్వాత ఉప్పు అయితే ఇంకోసారి చూసుకొని దించే ముందుగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోద్దండి. చూడండి గ్రేవీ అయితే చిక్కబడింది. స్టవ్ ఆపేసి కూర కూడా వేరే గిన్నెలో అయితే తీసి పెట్టేశానండి. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేయాలండి. సో పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా తర్వాత పిల్లలకి అన్నం పెట్టేలోపు మా ఆయన కూడా వచ్చేస్తాడు. ఇంకా ఇద్దరం తినేస్తాము. సో మీరు ఈరోజు ఏం వంట చేసింది నాకు కమెంట్లో కమెంట్ చేయండి. సో కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మధ్యాహ్నం తినేసిన తర్వాత ఈవినింగ్ అండి ఇది, అంటే ఒక 5 అయ్యి ఉండొచ్చు టైం అయితే చూసుకోలేదులే. సో ఇంకా తర్వాత గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకు అయితే మా కిందింటి ఆవిడ తెచ్చిచ్చిందండి. పండక్కి తెచ్చిచ్చింది, నాకైతే పండక్కి పెట్టుకొని కుదరలేదు అసలు అది తెచ్చింది అట్లాగే ఆ కొమ్మలుగా తెచ్చిచ్చింది. ఆ కొమ్మలు అలాగే కుర్చీ కింద పెట్టేసి గమ్ముగా అయిపోయానండి. ఇంకా అంటే తీసి పెట్టే కంటే కూడా ఇక్కడ గాలి వాటం ఎక్కువ కదా, అలా పెట్టుకుంటే ఆకులు ఎగిరిపోతాయి. అలా కాకుండా ఆ కొమ్మలు అలాగే ఉంచేసాను, కొద్దిగా ఆరిన తర్వాత తీసుకోవచ్చని. సో ఆరిన తర్వాత అదే ఎండిన తర్వాత అంతా ఒలిచి పెట్టుకున్నాను ఈరోజైతే. ఇంకా నైట్ వీడియో అండి ఇది. మా ఆయన అయితే ఈరోజు బిర్యానీ తీసుకొచ్చాడు సాయంత్రం. ఆయనే చెప్పి వెళ్ళాడండి నిన్న, అదే ఉదయం చెప్పేశాడు. నిన్న జ్వరం వచ్చింది కదా వద్దు అని అన్నాడు.
మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, సాయంత్రం వస్తా, నాకు కూడా చెప్పలేదు, వస్తా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు. సో ఇంకా పెద్దోడికైతే ముక్కలు ఏం పెట్టలేదండి, వాడికి బిర్యానీ అంటే బాగా ఇష్టము, అందుకనేసి ఇంకా ఒట్టి బిర్యానీ అయితే పెట్టాను. ఇంకా ఇంతేనండి నా ఫుల్ డే వీడియో అండి. సో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.